తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు రెండో రోజు అత్యంత ప్రశాంతంగా పూర్తయ్యాయి. గడిచినటువంటి 2 రోజుల్లో సుమారు 1,30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈసారి ప్రవేశపెట్టినటువంటి స్టాండర్డ్ టికెట్స్ తో పాటుగా లక్కీ డీప్ టోకెన్ల విధానంపైన భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఎక్కడ క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండేటువంటి పరిస్థితి లేకుండా త్వరితగతిన దర్శనం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం రెండో రోజు కూడా పూర్తయింది. మొదటి రోజు 67,000 మంది దర్శనం చేసుకోగా రెండో రోజు అంటే ద్వాదశి రోజు టుడే 70,000 మంది దర్శనం చేసుకున్నారు. సో రేపు త్రయోదశి గురువారం కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే నిన్న ఈ రోజు చాలా కొన్ని వందల మంది భక్తులతోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. మేము ప్లానింగ్లో ఎలా అనుకున్నాము, ప్రాసెస్ ఎలా ఉండాలి, ప్లానింగ్ ప్రాసెస్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలో అన్ని విభాగాలు కూడా కోఆర్డినేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. దీని ద్వారా స్లాట్ సిస్టమ్ అయితే 85% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనమే పంపించడం జరిగింది, వెయిట్ చేస్తున్నారు కదా వెళ్ళండి అని చెప్పి మనమే పంపించడం వల్ల కానీ చాలా బ్రహ్మాండంగా భక్తులు కూడా టీటీడీ చెప్పిన అడ్వైజరీని ఫాలో అయ్యారు. స్లాటెడ్ ఏ రకమైన వాళ్ళకి ఏ లొకేషన్లో ఇచ్చింది, ఏ టైంలో వాళ్ళు రిపోర్ట్ చేయమన్నది దానికి అనుగుణంగా కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా బ్రహ్మాండంగా టీటీడీ వ్యవస్థ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ. అందరూ కూడా చాలా అనుభవజ్ఞమైన వాళ్ళు, అనుభవాన్ని అంతా కూడా క్రోడీకరించి మంచి ఎఫర్ట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా రాబోయే కాలంలో కూడా త్రయోదశి తర్వాత మనకి మళ్ళీ 2వ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇది సర్వదర్శనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్లాన్ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి డిస్కస్ చేసి రీవిజిట్ చేసి ఈ అనుభవాలను కూడా దాంట్లో చూసుకొని ఇంకేమన్నా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలని చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం రెండో రోజు కూడా పూర్తయింది. మొదటి రోజు 67,000 మంది దర్శనం చేసుకోగా రెండో రోజు అంటే ద్వాదశి రోజు టుడే 70,000 మంది దర్శనం చేసుకున్నారు. సో రేపు త్రయోదశి గురువారం కూడా ఉంటుంది. సో